ఏదైనా నిజంగా ఎఫ్ఎస్సిసి క్లబ్ లో ఇంత నిండుగా ఇంత చక్కగా ఎంత ముస్తాబై వచ్చారు అందరూ. ఆ డాన్స్ పర్ఫార్మెన్స్ కావచ్చు, శివారెడ్డి మిమిక్రీ కావచ్చు, వందేమాతరం శ్రీనివాస్ పాటలు కావచ్చు, మంగ్లీ పాటలు కావచ్చు, ఏదైనా ఈ కార్యక్రమాలన్నీ చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఆ రోజు నాన్నగారు కూడా ఎన్ని కార్యక్రమాలు పెట్టినా కూడా చక్కగా వచ్చేవారు. వారు మన కల్చరల్ క్లబ్కి ఎంతో శుభసూచకంగా వారి సహకారాలు అన్ని కూడా అందించేవారు. అందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో చక్కగా ఉండాలని, నూతన సంవత్సరంలో అడుగు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ విధంగా బాలయ్య బాబు గారు న్యాచురల్గా మాట్లాడే విధానం ఇలా ఉంటుంది. అదే సినిమా డైలాగ్ చెప్పమంటే డిఫరెంట్గా ఉంటుంది. సినిమా డైలాగ్ చెప్తే ఎక్కడ గ్యాప్లు ఉండవండి, టకటక చెప్పేస్తుంటారు. ఎలా ఉంటుంది? సపోజ్ కొన్ని సినిమాలు తీసుకొని ఒకేసారి ఒకే లైన్లో చెప్పమంటే ఆయన ఎలా చెప్తారు? చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాడిపోతావు. మా ఊరికి వచ్చి మా ఏరియాకి వచ్చి మమ్మల్ని బెదిరిస్తారా? ఊరు మారితే తినే ఫుడ్ మారుతుంది, పడుకునే బెడ్ మారుతుంది, ఒంట్లో ఉన్న బ్లడ్ మారుతుందా? బ్లడ్ ఫుల్ అన్నా. 2 బాల్కనీ టికెట్లు కావాలి. క్యారీ అవులే. సింహాన్ని చెప్పాలంటే ట్రైనింగ్ తెలిసి ఉండాలి, నన్ను చెప్పాలంటే టైమింగ్ తెలిసి ఉండాలి. నువ్వంటే కుంభకోణాన్ని భయం, నేనంటే 2 రాష్ట్రాలు ప్రాణం. తమ్మిడి తిమ్మిడి అని అప్ప కాలు దువ్వే నంది ముందు రంగులు మార్చే పంది, కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది, ఫ్లూటు చింక ముందు ఊదు. రాజశేఖర రెడ్డి గారు అనుకోండి, నమస్తే చెల్లమ్మా, నమస్తే అక్కయ్య, నమస్తే బాబు, నమస్తే నమస్తే. ఈరోజు ఎఫ్ఎన్సిసి యాజమాన్యం అంతా కూడాను చక్కగా ఈ 31st కార్యక్రమాల వేడుకలన్నీ కూడా అద్భుతంగా చేస్తున్నారని చెప్పేసి మన స్ఫూర్తిగా కృతజ్ఞతలు చేసుకుంటా ఉన్నారు. ఈ విధంగా రాజశేఖర రెడ్డి అంబాలే, ఎంత బొమ్మాలే, పిందె పంటయ్యింది, కొంచెం కొంచెం కొరుక్కు తింటా. వస్తే అరుంధతే 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, 80 సంవత్సరాలను చంపి కుల్లబెట్టి సమాధి చేసిన నిన్ను వస్తా వస్తా, తప్పక వస్తా, నీ రసమంతా పీల్చేస్తా. అమ్మ బొమ్మలే. ఈ విధంగా ఉంటుందండి ఆ సినిమాలో డైలాగ్.